కాంగ్రెస్ ఎంపీలు మౌనం. రాష్ట్ర సర్కార్కు దక్కని సొంత సభ్యుల రిపోర్ట్ అట. విపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలో విఫలం. 11 మందిలో చామల, మల్లు మాత్రమే యాక్టివ్. రఘువీరు, రఘు, వంశీ, కావ్య, అనిల్ పాత్ర అంతంత మాత్రమే. సీనియర్ ఎంపీలు బలరాము, షెట్కర్ కనిపించిందే తక్కువ. ఢిల్లీ రాజకీయాలకు రేణుక సింఘ్వి పరిమితం. ప్రజలకు అందుబాటులో ఉండని నేతలు కాంగ్రెస్ ఎంపీలు. సో తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే, తెలంగాణ ఎంపీలు, బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రయోజనాల గురించి పార్లమెంట్లో మాట్లాడిన పాపన బోరు. ప్రజల తరపున ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారా, ఎత్తి చూపుతున్నారంటే అది చేయరు. సరే, అధికారంలో ఉన్న వాళ్ళన్నా ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు, పార్లమెంట్లో మాట్లాడతారు, పార్లమెంట్లో ఈ తెలంగాణ సమస్యలను ఎత్తి చూపెడతారు అని అనుకుంటే అది లేదు. 11 మందిలో కేవలం 2 మాత్రమే యాక్టివ్గా ఉన్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీల పనితీరుపైన రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఇటీవల బీజేపీ ఎంపీల పనితీరుపైన ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారన్న ఇప్పుడు సంగతి తెర మీదకి వచ్చింది. సో రాష్ట్రం నుంచి పార్టీకి 8 మంది లోక్సభ, 3 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 11 మంది. వీళ్ళలో ప్రభుత్వానికి అండగా నిలబడ్డది ఎవరు, ఎవరన్నా అవతలలో ఆపోజిట్ వాళ్ళు చేస్తే ఎవరు మాట్లాడుతున్నారు అంటే, ఆయన దానికి కాని దానికి మాట్లాడుతున్నారు. ఒక చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు బట్టి విక్రమార్క కొద్దిగా ఆయన మరీ లైన్ దాటకుండా అట్లని దాన్ని వదిలేయకుండా మాట్లాడుతున్నారు. సో ఇంకా మిగిలిన వాళ్ళు ఈ సురేష్ షెట్కర్ ఆయన అయితే అసలు ఉన్నాడా లేడా తెలియదు. ఆయన వాళ్ళ జనాలకే ఆయన అందుబాటులో లేడు. ఇక పార్టీ కోసం మాట్లాడడం, పార్టీ గురించి అవగాహన ఉంటే, ప్రజా సమస్యల గురించి అవగాహన ఉంటే, ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి అవగాహన ఉంటే ఆయన మాట్లాడతారు. సురేష్ షెట్కర్ మంచి బిజినెస్, ఆయన ఏదో వస్తాడు, ఎన్నికలప్పుడు తిరుగుతాడు, గెలుస్తాడు, ఆ తర్వాత ఆయన బిజినెస్లో ఆయన చూసుకుంటాడు. ఎంపీ పదవిలో ఆయన ఉన్న బిజినెస్లను కాపాడుకోవడమే ఆయనది. ఇక ఆ తర్వాత ఎవరు ఉన్నారు, ఇంకొక బిజినెస్ నాయకుడు ఎవరు ఇక్కడ ఉండే కదా, సురేష్ షెట్కరు, ఎంపీలు బలరాం నాయకు కనీసం గతంలో బాగా యాక్టివ్గా ఉండేది. ఏ విషయంలో, గిరిజనుల విషయంలో కానీ, బడుగు బలై. ఇప్పుడు ఏమైందో కానీ, ఇప్పుడు మొత్తానికే ఈ బలరాం నాయకు ఎక్కడ కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఓవైపు సమ్మక్క సారక్కది గంత పెద్ద నడుస్తున్నది, ఓవైపు ఆదివాసీలది, గిరిజనులది నడుస్తున్నది. సో లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించాలంటున్నారు. గిరిజన సమస్యలు అనేకం ఉన్నాయి. ఈ 200 ఫ్రీ కరెంటు వాళ్ళకు 201 యూనిట్లకు వస్తే ఇదంతా అన్యాయం జరుగుతుంది. ఇట్లాంటి ఏ విషయం కూడా మాట్లాడింది లేదు. గిరిజన తండాలను, గ్రామ పంచాయతీలు అక్కడ ఇంకా నిధులు రావట్లేదని, గిరిజనులకు సరైన ప్రాతినిధ్యం లభించట్లేదని, ఇప్పటి వరకు ఒక మంత్రి సీతక్క డిప్యూటీ స్పీకర్ ఇస్తామన్నారు, ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వలేదు. ఇట్లాంటి విషయాల్లో కానీ, లేదా బీఆర్ఎస్ పాలనలో గిరిజనులకు అన్యాయం జరిగింది మేము చేస్తున్నామని కానీ ఏ విషయంలో మాట్లాడింది లేదు, అవుపించింది లేదు. అనిల్ కుమార్, సో ఆయన మొన్న మాట్లాడినరు బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడిండు. అది కాంగ్రెస్లో మిస్ఫైర్ అయింది, చివరి ఆయన మాట్లాడుకుంటూ అయిపోయింది. ఈ సింఘ్వి వీళ్ళు పెద్దల సభలో ఉంటారు కానీ ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు, అది ఎవరికి అర్థం కాదు. ఆయన మనకు సంబంధం ఏం లేదు. గడ్డం వంశీ కొద్దిగా V6లో వెలుగులో మాత్రం ప్రచారంలో ఉన్నాడు. నిన్న కూడా పార్లమెంటుకు ఒక బైక్ ఎలక్ట్రిక్ బైక్ వేసుకొని పోయి V6 వాళ్ళకి బయట ఇచ్చిండు. రోజు ఆయనని ఒక చూపెట్టే కార్యక్రమం తప్ప జనం సమస్యల గురించి, ఆయన ఢిల్లీలో కాలుష్యం గురించి నిన్న చాలా గట్టిగా పోటీగా ప్రయత్నం చేశాడు. కడియం కావ్య, ఇప్పటికే వాళ్ళ కడియం శ్రీగారితో పెద్ద లొల్లి నడుస్తుంది. ఈమె డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినా కూడా ఆమె బీజేపీని కానీ బీఆర్ఎస్ని అటాక్ చేయడం ఎందుకు, నాకు వచ్చిన లొల్లి ఎందుకన్న పద్ధతిలోనే ఉన్నారు. రఘువీర్ రెడ్డి ఎవరు, మన జానారెడ్డి పుత్రరత్నము. ఇంకా అక్కడ ఆల్రెడీ కోమటిరెడ్డి కొట్టుకుంటుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టుకుంటున్నాడు, రాజగోపాల్ రెడ్డి కొట్టుకుంటున్నాడు. ఈ కొట్లాటలో మళ్ళీ నేనెందుకురా బాబు అనుకున్నాడేమో, మొత్తం ఆయన మ్యూట్లో పెట్టేసుకున్నాడు. రేణుకా చౌదరి గురించి మనకు తెలిసిందే. ఆమె కుక్కల లొల్లిలో ఆమె నెంబర్ 1 అయ్యారు. పార్లమెంటు కుక్కను తీసుకెళ్ళి కుక్క అరుపులు అరిచారు. మొత్తం పార్లమెంట్లో ఇప్పుడు ఆమెకు
ప్రివిలేజెస్ కమిటీ నుంచి నోటీసులు కూడా వచ్చినాయి. ఇక ఇప్పుడు ఏం చేస్తారో చూస్తాను. నాకు ఎట్లాగో ఏదో మాట్లాడాలేదు, ఏదో ఒక వివాదం చేయాలా, వార్తల్లో ఉండాలన్న పద్ధతి. ఖమ్మం సమస్యల గురించి కాదు, తెలంగాణ సమస్యల గురించి కాదు ఆమె మాట్లాడింది. ఆమె లొల్లి చేసింది. కుక్కలను తీసుకొస్తే తప్పేందని ఒక కుక్కని పార్లమెంట్లోకి తీసుకువెళ్ళి ఇప్పుడు ఆ కుక్క అరుపులు నడుస్తున్నాయి అక్కడ. ఇక రఘురామరెడ్డి ఆయన ఇక ఓ పెద్ద మనిషి, ఆయన వ్యాపారాలు, ఆయన లావాదేవీలు, ఆయన కథ, ఆయన తెలంగాణ గురించి మాట్లాడింది లేదు, తెలంగాణ గురించి పోట్లాడింది లేదు. సో ఈ రకంగా తెలంగాణ నుంచి 16 మంది ఎంపీలను ఎన్నుకుంటే 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ గురించి, పోలవరం గురించి కానీ, బనకచెర్ల గురించి కానీ, ఏపీ చేస్తున్న అంశాల గురించి తెలంగాణ బీజేపీలు ఏ రోజు పార్లమెంటులో మాట్లాడరు. ఎందుకు? తెలంగాణ ప్రయోజనాలకు వీళ్ళకు సంబంధమే లేదు. ఆడ కూటమి ప్రభుత్వం ఉన్నది, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు. సరే కాంగ్రెస్ ఎంపీలు మరి అక్కడ ప్రతిపక్షం కదా అని అంటే వీళ్ళు ఏమైనా మాట్లాడతారంటే వీళ్ళు మాట్లాడరు. తెలంగాణకు రావాల్సిన నిధులు రావట్లేదు, తెలంగాణకు రావాల్సిన బడ్జెట్ ఇవ్వట్లేదు, ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు చూసుకుంటే తీవ్ర అన్యాయం జరుగుతున్నది, ప్రాజెక్టులు ఇవ్వట్లేదు, అనుమతులు ఇవ్వట్లేదు. ఈ అన్యాయం గురించి మాట్లాడదామంటే మాట్లాడరు. సరే పార్టీలను, కాంగ్రెస్ పార్టీని ఎవరన్నా అటాక్ చేస్తే, రేవంత్ రెడ్డిని అటాక్ చేస్తే మాట్లాడుతారంటే అది లేదు. అక్కడ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని విమర్శిస్తారంటే వాళ్లకు అడ్డంగా నిలబడ్డది లేదు. సో ఇట్లా గెలిచామా, ఉన్నామా, పోయామా, మనకి ఈ లొల్లిలతోటి సంబంధమే లేదు. ఈ పార్టీల కోసం ఊరికే పాకులాడేది లేదు. మనం ఎంపీలు అయ్యాము, ఫ్లైట్లో ఉన్నది, సమావేశాలు జరిగితే పోదాము వద్దాం, ఈ పద్ధతిలో జరుగుతుంది అనేది కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. జనాలకు అందుబాటులో లేరు, పార్టీలకు అండగా లేరు, ప్రభుత్వానికి పనికొచ్చేటట్టు అసలే లేరు.